900 వస్తే అసలు ఆయిల్ పామ్ కంటే దానికి ఎక్కువ పైసలు వస్తున్నాయి. అదేంటంటే ఈ ఆయిల్ పామ్ నీడలో బాగా పెరుగుతుంది అన్నట్టు. ఈ ఆయిల్ పామ్ కొమ్మల నీడలో మాయిశ్చర్ ఉండి ఆ నీడకు కోకో అనేది బాగా పంట పండుతుంది. అందువల్ల ఇప్పుడు అది మనకు చాలా లాభం జరుగుతుంది. వక్క గాని కోకో గాని మనం ఆ అంతర్ పంటలకు కూడా అవసరమైనటువంటి మెలకువలు, అవసరమైన సహాయ సహకారాలు మరి అంది తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొంతమంది రైతులు నాటుకోళ్లు కూడా పెంచుతున్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి దీంట్లో నాటుకోళ్లు కొంతమంది పెంచుతున్నారు, కొంతమంది వక్క వేస్తున్నారు, కొంతమంది కోకో వేస్తున్నారు, బార్డర్ల బ్యాంబూ పెడుతున్నారు, కొబ్బరి చెట్లు పెట్టుకుంటున్నారు బార్డర్ల కొంతమంది. అట్లా ఇప్పుడు కొన్ని కొబ్బరి చెట్లు చుట్టూ బార్డర్లు వేసినా దాని మీద కొంత పైసలు వస్తాయి, లేదా బ్యాంబూ వేసినా దాని మీద కొన్ని పైసలు వస్తాయి, నడిమెట్లయిన కోళ్ళు ఇడిస్తే దాని మీద కొన్ని పైసలు వస్తాయి, కోకో పెట్టుకుంటే అది కొంత ఆదాయం వస్తుంది. అంటే ఇట్లా ఓవరాల్ గా రైతుకు 4 రూపాయలు ఎక్కువ వస్తే ఆరుగాలం కష్టపడే రైతుకు, ఎండనక వాననక కష్టపడే రైతుకు మేలు జరగాలన్నదే మా తాపత్రయం. ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతానికి తెచ్చినాం. ఎంతో కష్టపడి పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను తయారు చేసి నాణ్యమైన 24 గంటల కరెంటు ప్రయత్నం చేసినాం. మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్లు వచ్చినందుకు, మంచి భూమి దేవుడిచ్చినందుకు, మంచి పంట పండితే రైతుకు 4 రూపాయలు ఎక్కువ మిగిలాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక తన్లాటలోనే ఈ పామాయిల్ తోటలను మన సిద్దిపేట ప్రాంతానికి తేవడం జరిగింది. ఆ మొదటి కళ ఇవాళ ఫలించడం, మొదటి గెల నా చేత గోయించడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నాగేందర్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. నేను పెట్టుకోలేకపోయినా గానీ మొదటి మొక్క నాతో పెట్టించి మొదటి గెల కూడా నాతో నాగేంద్ర గోయించడం నిజంగా నా అదృష్టం. నాకు కూడా ఎంతో తృప్తి, ఒక సంతోషం ఉంది. ఇలా ఆ ఆనందం నిజంగా ఒక పంట పండిన రైతుకు ఎంత ఆనందం ఉంటుందో, నేను ఒక ప్రజాప్రతినిధిగా ఈ పంటను ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఎంతో ఇవాళ గొప్ప అనుభూతి, ఒక ఆనందం కూడా. నా సంతోషాన్ని ఐపామ్ రైతులందరితో కూడా పంచుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ కోకో వక్క పంటలు కూడా అంతర్ పంటల సాగు చేయాలని, దానికి అవసరమైన సహకారాన్ని అన్ని కూడా సిద్దిపేట ప్రాంతంలో తీసుకొస్తానని కూడా నేను రైతులందరికీ మనవి చేస్తూ, మరి చుట్టూ కూడా బార్డర్లు కూడా అటు బ్యాంబూ గాని కోకోనట్ పెంచడానికి కూడా రైతు సోదరులు మరి ముందుకు రావాలని చెప్పి కూడా రైతులందరినీ కూడా కోరుకుంటూ, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒక ఈ సందర్భంగా డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ పామాయిల్ దిగుబడి మీద ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ ఉండేది. ఇతర దేశాల నుంచి పామాయిల్ మన దేశానికి వస్తే కస్టమ్ డ్యూటీ అని గత 15% నుంచి 43% కస్టమ్ డ్యూటీ వేసేవాళ్ళు. 15% నుంచి 43% కస్టమ్ డ్యూటీ ఉండేది. కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైంది, నుంచి మన దేశానికి పామాయిల్ వస్తుంది, లేదా కస్టమ్ డ్యూటీ పడడం వల్ల దాని ధర పెరుగుతుంది గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టినప్పుడు. అప్పుడు ఏమైందంటే మన గెలకు, మన రైతుకు ధర ఎక్కువ వస్తుంది. ఇవాళ ఆయిల్ పాము ఒక టన్నుకు 13,438 రూపాయలు ధర ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కస్టమ్ డ్యూటీ మొత్తం తీసేసి 0 చేసింది. అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇతర దేశాల నుంచి పామాయిల్ ఇబ్బడి ముబ్బడిగా మన దేశంలోకి రూపాయి ట్యాక్స్ లేకుండా తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల కొంత పామాయిల్ ధర పడిపోయింది. గతంలో ఎట్లయితే 15% నుంచి 43% వరకు పామాయిల్ నూనె మీద కస్టమ్ డ్యూటీ ఉండను, తప్పకుండా కస్టమ్ డ్యూటీ వేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఓ 15% 20% కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైతుంది, ఈ టన్నుకు ఇవాళ 13,438 బదులు 16,000 17,000 రూపాయలు రైతుకు ధర పెరుగుతుంది. ఇలా మన రైతులను మనం కాపాడుకోవాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో పామాయిల్ రైతులను ప్రోత్సహించాలంటే పామాయిల్ దిగుబడి మీద కస్టమ్ డ్యూటీ వేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే పామాయిల్ రైతులకు మేలు జరుగుతుంది. మీరు గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని మొత్తం ఎత్తేసి 0 చేసిండ్రు, ఫ్రీగా ఓపెన్ గా తలుపులు తెచ్చిండ్రు. దాంతో ఇతర దేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పామాయిల్ రావడం వల్ల మన దేశంలో పామాయిల్ పండించేటువంటి రైతులకు పూర్తి స్థాయిలో ధర రానటువంటి పరిస్థితి ఉన్నది.
సరే ఇప్పుడు 13,438 రూపాయలు వచ్చినా ఓ 1,20,000 రూపాయలు వస్తాయి ఒక రైతుకి ఎకరానికి. 1,25,000 ఇది వస్తుంది. అంతర్ పంట చేసుకుంటే అదో 50,000 నుంచి 1,00,000 రూపాయలు 1,50,000 దాకా వస్తుంది ఇప్పుడున్న కోకో ధర ఉంటే. రెండు కలిపితే ఏ వడ్ల కంటే మక్కల కంటే నురువాలు నయం మొండి పంట. కానీ ఇంకా కొంచెంత ఈ కస్టమ్ డ్యూటీ ఒక 15% వేస్తే పామాయిల్ రైతులకు లాభం జరుగుతుంది, దేశానికి కూడా మేలు జరుగుతుంది, విదేశీ మార్క ద్రవ్యం చాలా ఆదా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని పునరుద్ధరించాలని, విదేశాల నుంచి వచ్చే పామాయిల్ మీద కస్టమ్ డ్యూటీ వేయాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే మన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పామాయిల్ రైతులను కొద్దిగా చిన్న చూపు చూస్తా ఉన్నారు. గతంలో మనం ఉండంగా ఏంటంటే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద 4,200 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఈ 4,200 రూపాయలు రావడం బంద్ అయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ కింద తక్కువని వేసేద్దు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పామాయిల్ సాగు చేసే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి 4,200 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైతులకు వెంటనే క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రతి ఎకరానికి ఇచ్చే 4,200 రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఇవాళ డ్రిప్ కూడా కొత్త రైతులు ఎవరన్నా పామాయిల్ పెట్టాలంటే అప్పుడు ప్రభుత్వం అడ్వాన్స్ గా పైసలు ఇచ్చేది, డ్రిప్ కంపెనీలకు ఇచ్చి తొందరగా పామాయిల్ రైతులకు డ్రిప్ పెట్టించే వాళ్ళం. ప్రభుత్వం ఇప్పుడు ఆ డ్రిప్ కంపెనీలకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొత్తగా ఎవరైనా పామాయిల్ పెట్టాలంటే డ్రిప్ కంపెనీలు ముందుకొచ్చి డ్రిప్ ఇన్స్టాల్ చేయడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పామాయిల్ రైతులకు డ్రిప్ కోసం పడ్డటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మూడవ విషయం, మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీ కూడా పెండింగ్ లో పడ్డది. అది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అందరూ రైతు సోదరులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నేను కోరేది ఒక్కటే, రైతులందరినీ ఈ పామాయిల్ అనేటువంటిది తప్పకుండా మీకు మేలు జరగాలని ఎంతో కృషి చేసి మన ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసినాం. అంత పెద్ద ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాం. మొన్నటిదాకంటే వస్తుందో రాదో, మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో, వద్దన పెట్టిష్టం మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో అని అనుమానం ఉండే. ఇప్పుడు చూడండి, ఆ గెలలు చూస్తే కడుపు నిండి అంత గొప్పగా వచ్చినాయి. ఇంక ఇది మొదటి ఖాతనే. ఇప్పటి వరకు మొదటి క్రాప్ ఇంత బరువు ఎక్కడ రాలేదట. సిద్దిపేటలో వచ్చినంత గొప్పగా ఇంత బరువు ఎక్కడ రాలేదట. ఫస్ట్ క్రాప్ దాదాపు ఇది 7-8 కిలోలు వచ్చింది. జనరల్ గా ఫస్ట్ క్రాప్ 4-3 కిలోలు 5 కిలోలు వచ్చేదట. అంటే మన ఏరియా బాగా సూట్ అయింది. అందువల్ల ఇంకా ఇది సెకండ్ కటింగ్ వరకు బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇది 5వ సంవత్సరం 6వ సంవత్సరం పోయే వరకు ఇంకా మంచి 10 కిలోలు వస్తుంది. ఒక్కొక్క కిలో 10-11 కిలోలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది మన ప్రాంతానికి సూట్ అవుతుందని తెలిసిపోయింది కనుక ఇంకా రైతులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రైతు సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి వానకాలం వచ్చింది, ఆల్రెడీ వర్షాలు పడతా ఉన్నాయి. జూన్ 9వ తేదీ ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడతలేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడుడు స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9వ తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా వర్షం పడగానే దుక్కి దున్నుకుంటా ఉన్నారు రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు.
రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో గాని మీ ప్రసంగాల్లో కూడా మీరు ఏం చెప్పిండ్రంటే పంట కాలానికి ముందే వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఉపన్యాసాల్లో చెప్పారు. మరి పంట ప్రారంభమైంది ఆల్రెడీ. కొన్ని చోట్ల ఆల్రెడీ విత్తనాలు వేస్తా ఉన్నారు. ఆల్రెడీ విత్తనాలు వేయడం కూడా ప్రారంభమైంది. మరి వెంటనే రైతు బంధు వేయండి. రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా, పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు, పంట చేతికి వచ్చినప్పుడు ఇచ్చిండ్రు. లాస్ట్ వడ్లు కల్లాలకు వచ్చినాక రైతు బంధు పైసలు పడ్డాయి కొంతమందికి. అది ఎలక్షన్ లో కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరి ఇచ్చిండ్రు, లొలివెట్టి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడెప్పుడు ఇస్తారు? ఇప్పుడని అప్పుడైతే 5,000 ఇచ్చిండ్రు, 15,000 అన్నారు, అది ఇయ్యలే. పోనీ ఈ వానాకాలం కన్నా ఇస్తారా? ఇయ్యరా? ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి 7,500 రూపాయలు అందించి రైతులను ఆదుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. ప్రజా సమస్యల మీద రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే మా రైతులు ఫోన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి నాకు చాలా మంది. జనుము విత్తనాలు దొరుకుతలేవు, జీలుగు విత్తనాలు దొరుకుతలేవు, పచ్చిరొట్ట విత్తనాలు దొరుకుతలేవు, కొద్దిగంత వస్తున్నాయి, అర్ధగంటలనే అయిపోతున్నాయి సార్ అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే. ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకొస్తుందట, అవి గంట సేపట్లో అర్ధగంటలనే అయిపోతున్నాయట. ఇవాళ పచ్చిరొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నది. అటు పచ్చిరొట్టె విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు, రైతు భరోసా డబ్బులు సకాలంలో అందించలేకపోతున్నారు. తక్షణమే స్పందించి రాష్ట్రమంతా కూడా పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎరువులు కూడా స్టాక్ పెట్టుకోండి, మళ్ళీ రైతులకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వం ఎట్లయితే ప్లాన్ చేసిందో ఎరువుల కొరత రాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతుల పెండింగ్ సమస్యలన్నీ కూడా వెనువెంటనే పరిష్కరించాలని, సబ్సిడీలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక చివరి విషయము, మా సిద్దిపేటే గాని తెలంగాణ రాష్ట్రంలో వడ్లంటే దొడ్డు వడ్లే పండుతాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని మేనిఫెస్టోలో గాని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు. అసలు సన్నాలు పండనే బండయి. సన్నాలు ఎవరు పెట్టుకున్న రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు, ఓ 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటారు. ఇంటి మందం పెట్టుకొని తిండి గింజల మందం పెట్టుకుంటారు, అవి పండించుకుంటారు తప్ప అమ్మరు మార్కెట్లో. రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే బంటాయి. ఇవాళ మీరు మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు, వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని నమ్మిచ్చిండ్రు. కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. సన్నాలు ఎకరాకు ఒక 5-10 క్వింటాలు తక్కువ పడుతుంది, రోగం ఎక్కువ, గట్టిగా గాలి దుమారం పెడితే కూడా పడిపోతుంది, వాన పడితే కూడా దొడ్డు చినుకులు పడితే కూడా వంగిపోతుంది. దోమపోటు ఎక్కువ, దానికి దోమపోటు ఎక్కువ, రోగాలు ఎక్కువ, గట్టిగా వాన పడితే వంగిపోతుంది, దిగుబడి తక్కువ. ఇక దానికి నువ్వు ఇస్తా అంటే ఏం లాభం? దొడ్డు వడ్లు 25-30 క్వింటాలు పండితే సన్న వడ్లు 15-20 పడతాయి. మరి దానివల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభం జరగదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు మోసం చేయొద్దు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతురు, మొదలు సన్నాలు కొంటాం తర్వాత దొడ్డు గిత్తం. అప్పుడు అట్లా చెప్పలే కదా మీరు.
అన్ని రకాల వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాట తప్పడం, ఇది రైతులు మోసం చేయడం, రైతులకు దగా చేయడమే అవుతుంది. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తారా ఇయ్యరా స్పష్టంగా చెప్పాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. ఆయిల్ పామ్ రైతులకు ఎస్బీఐ బ్యాంకులో కార్డు ఇస్తున్నాం, డబ్బులు ఈ అకౌంట్ లో పడతాయి. ఆయిల్ ఫెడ్ నాగేందర్ ఎల్లారెడ్డినా రేష్మా నీదెప్పుడే కోత నీది కూడా ఇవాళ ఉన్నా అదే ఇట్లే వచ్చిందా నీది కూడా పెద్దగానే ఉందా సంతోషం. రమేష్ రెడ్డి చేద్దాం తీసుకెళ్తాం.
రైతులకు దీర్ఘకాలం పాటు ఆదాయాన్ని ఇస్తూ రైతు కుటుంబాన్ని ఉన్నతంగా ఎదగడానికి ఆయిల్ పామ్ తప్పకుండా దోహదపడుతుంది. ఆయిల్ పామ్ సాగు ఇతర పంటలతో పోలిస్తే చాలా సులువైనటువంటి పంట, అన్ని రకాల నేలల్లో పండేటువంటి పంట. ఒక నీటి వసతి ఉంటే చాలు అద్భుతమైన దిగుబడిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే స్థిరమైన ఆదాయం, ప్రతి నెల కమ్మగొట్టు గెలగొట్టు చెక్కు తెచ్చుకో అన్నట్టు ప్రతి నెల కూడా రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఒక్కసారి మొక్క పెట్టే 25 సంవత్సరాల పాటు వానకాలం, చలికాలం, ఎండాకాలం అని సంబంధం లేకుండా, ఋతువులతో సంబంధం లేకుండా ఏడాదంతా కూడా పంట మనకు రాబడి ఉంటుంది. నార్మల్ గా మంచి రైతులైతే 14-15 టన్నుల వరకు వస్తుంది. మినిమం యావరేజ్ గా 11-12 టన్నులు మాత్రం ప్రతి రైతుకు తప్పకుండా పండేటువంటి పంట. ఆయిల్ పామ్ తోనే దాదాపు 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం ఉంటుంది. అంతర్ పంటలతోని కోకో గాని ఇతర పంటలు వేసుకొని మరో 50,000 నుంచి 1,00,000 రూపాయలు అంతర పంటల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ఇలా మన రైతులు చాలా బాగా చేసినారు. ముఖ్యంగా మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆయిల్ పామ్ వృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో కూడా మనం ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇవ్వడం, ఎస్సీలకు 100% సబ్సిడీ మీద ఇవ్వడం, ఇట్లా మొక్కలు కూడా రైతులకు సబ్సిడీ మీద ఇవ్వడం, పెట్టుబడి సహాయం కూడా సంవత్సరానికి 4,200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆ చర్యల ఫలితమే ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆయిల్ పామ్ లో సాగులో అత్యధిక వృద్ధి రేటును గత 3 సంవత్సరాలుగా సాధించడం జరిగింది. ఆయిల్ పామ్ కొనుగోలుకు దళారీ వ్యవస్థ కూడా లేదు, ధర రాదు అనేటువంటి ఆందోళన లేదు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే మరి ఈ ఆయిల్ పామ్ పండ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఖచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ, వారానికి ఒకసారి ఆయిల్ పామ్ రైతులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి నగదు బదిలీ చేయడం జరుగుతుంది. మరి మనం ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా నంగునూరు మండలం నర్మెటలోనే 300 కోట్ల రూపాయలతో 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతూ ఉంది. మన భారతదేశంలో 120 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీ ఇది మొట్టమొదటి ఫ్యాక్టరీ నంగునూరు మండలంలో పెడతా ఉన్నాయి. కానీ 30 టన్నులు, 40 టన్నులు, 60 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉంది. బట్ నంగునూరులో పెడుతున్న ఫ్యాక్టరీ